హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం ఘాటుగా అలాగే కారంగా ఉండే మటన్ పాయ అండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పాయాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి, లేదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్ట్రైనర్లో వేసేసుకోండి. వేసుకున్నాక అందులో తగినంత పసుపు యాడ్ చేసుకోండి. పసుపుని యాడ్ చేసి ముక్కలకంతా మంచిగా పట్టేలాగా ఒక్కొక్క ముక్క తీసుకుంటూ మంచిగా క్లీన్ చేసుకోండి ఒక 2 టైమ్స్. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాయని ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకోండి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మసాలా అంతా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టి, ముదురు అయితే ఒక 10 to 12 విజిల్స్ పెట్టుకోండి, లేదా లేతవైతే ఒక 8-9 విజిల్స్ పెట్టుకోండి. విజిల్స్ పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మరిగాక బిర్యానీ ఆకు, అలాగే కొంచెం లవంగాలు, అలాగే కొంచెం మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా చిట్టుపట్లాడేలాగా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక మీడియం సైజ్ ఒక టమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్లో వేసుకోండి. టమాటో వేసుకున్నాక మంచిగా టమాటోలోని వాటర్ అంతా వెళ్ళేదాకా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న పాయలో ఓన్లీ పాయ నీరు అలాగే ఉంచేయండి, పారవేయకుండా. నీరుని అలాగే కుక్కర్లో ఉంచేసుకొని మనం ఉడకబెట్టుకున్న పాయ వేసుకోండి. పాయ వేసుకున్నాక కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ కుక్కర్లో వాటర్ ఉంచుకున్నాం కదండి, ఆ వాటర్ని వేసేసుకోండి. ఆ వాటర్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులో మనం చింతపండు వాటర్ వేస్తామండి. మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని వేసుకోండి. చింతపండు వాటర్ వేసుకున్నాక మీకు ఎంత కావాలో అంత తగినంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇది మనం కొంచెం పులుసులా పెట్టుకుంటున్నాం కాబట్టి వాటర్ వేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్నాక మొత్తం మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని ఇంకొక 10 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా మరిగించుకుంటే చాలా సింపుల్గా అయిపోయే మటన్ పాయ. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాయ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. అన్నంలోకి చపాతీలోకి ఒకసారి ట్రై చేయండి.